హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్ సిటీ లోపలి పరిశ్రమలు ఓఆర్ఆర్ అవతలికి తరలింపు. ఈ మాట ఎప్పటి నుంచో వింటున్నాము. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ అయితే మళ్ళీ ఒక జీవోని అయితే పాస్ చేసిందని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి. అసలు దానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ భూములు రెసిడెన్షియల్, విద్యా సంస్థలు, వాణిజ్య అవసరాలకు వాడుకునేలా అవకాశం. హెచ్ఐఎల్టీ పాలసీని విడుదల చేసిన ప్రభుత్వం. కేటగిరీ వారీగా 30%, 50% ఇంపాక్ట్ ఫీజు ఖరారు. అప్లికేషన్ పెట్టుకున్న 2 వారాల్లో అనుమతులు, 45 రోజుల్లో కన్వర్షన్. హైదరాబాద్ సిటీలో ఉన్న కాలుష్యకారక అవుట్డేటెడ్ టెక్నాలజీతో నడుస్తున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ అవతలకు తరలించేందుకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. బాలానగర్, కాటేదాన్, కుకట్పల్లి, ఉప్పల్, జీడిమెట్ల, చెర్లపల్లి తదితర 22 ఇండస్ట్రియల్ ఏరియాల్లోని భూములను ఇతర అవసరాలకు వాడుకునేలాగా కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ HILTPని అమలు చేయనుంది. ఈ మేరకు శనివారం ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 22 ఇండస్ట్రియల్ ఏరియాల్లోని 9292.53 ఎకరాల భూములను ఇతర అవసరాలు వాడుకునేందుకు మార్చుకునేలా అవకాశం కల్పించింది. ఈ మొత్తం భూముల్లో నిర్మాణాలు చేపట్టనివి ప్లాటెడ్ 4740.14 ఎకరాలు అని పేర్కొంది. సిటీలో 60 ఏళ్ల కిందట పరిశ్రమల కోసం భూములను కేటాయించారు. 6 శతాబ్దాల కాలంలో సిటీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు సిటీ అవతల ఆనుకున్న ప్రాంతాలు కాస్త ఇప్పుడు సిటీ కోర్ ఏరియాలుగా మారిపోయాయి. అంతేకాకుండా అప్పుడు ఏర్పాటు చేసిన పరిశ్రమలో ప్రస్తుతం కాలుష్య కారకాలుగా మారడంతో ఆర్థిక భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలోనే ఇలాంటి పరిశ్రమలన్నింటినీ ఓఆర్ఆర్ అవతలికి తరలిస్తామని ప్రకటించింది. ఆ భూములను వేరే రకంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. ఆ ఇండస్ట్రియల్ భూముల్లో అపార్ట్మెంట్స్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లను నిర్మించి రెసిడెన్షియల్గా వాడుకోవడం, ఆఫీసులు, రిటైల్ సెంటర్లు, హోటళ్ల వంటి కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణం, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, రీసెర్చ్ సెంటర్ల వంటి విద్యా సంస్థల ఏర్పాటు, పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, కల్చరల్ సెంటర్ల వంటి రీక్రియేషన్ వసతుల ఏర్పాటు, టెక్నాలజీ పార్కుల నిర్మాణం వంటి వాటిని అభివృద్ధి చేస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కన్వర్షన్కు డెవలప్మెంట్ ఫీజు. పరిశ్రమల భూముల యజమానులు వాటిని ఫ్రీ హోల్డ్ స్టేట్లోకి కన్వర్షన్ చేసుకునేందుకు ప్రభుత్వానికి డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 80 ఫీట్ల కన్నా తక్కువ రోడ్లున్న ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు SRO విలువైన 30% ఇంపాక్ట్ ఫీజును నిర్ణయించింది. ఈ కేటగిరీ కింద 54.24% భూములు ఉండగా ప్లాట్లుగా అభివృద్ధి చేసిన 84.24% యూనిట్లు ఉన్నాయని పేర్కొంది. 80 ఫీట్ల కన్నా పెద్ద రోడ్లున్న ప్లాట్ల కన్వర్షన్కు SRO విలువపై 50% ఇంపాక్ట్ ఫీజును నిర్ధారించింది. ఈ కేటగిరీలో 45.76% భూములు ఉండగా ప్లాట్లుగా డెవలప్ అయిన యూనిట్లు 17.76% ఉన్నట్టుగా పేర్కొంది. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ CLU HILTP అమలుకు నోడల్ ఏజెన్సీగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIIC ఉంటుందని పారిశ్రామికల శాఖ జీవో వెల్లడించింది. ఆయా భూములను ఇతర అవసరాలకు మార్చుకునేందుకు ఇష్టపడే సంస్థలు TGIPAS ద్వారానే పారదర్శకంగా దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. అప్లికేషన్ సమయంలోనే ఇంపాక్ట్ ఫీజులో 20% చెల్లించాలని నిబంధన పెట్టింది. ఆ పాలసీ అమల్లోకి వచ్చిన రోజు నుంచి 6 నెలల్లోపు సంస్థలు దరఖాస్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ఆమోదానికి కమిటీ. ఇండస్ట్రీలు పెట్టుకున్న దరఖాస్తులను ఆమోదించేందుకు ఇండస్ట్రీస్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. TGIIC వైస్ చైర్మన్, MD, ఇండస్ట్రీ డైరెక్టర్, HMDA మెట్రోపాలిటన్ కమిషనర్లు ఈ కమిటీలో కన్వీనర్లుగా ఉంటారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్కు ఏదైనా కంపెనీ దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లో TGIIC ఆ దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంటుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అనంతరం వారం రోజుల్లోగా పాలసీ అమలుకు ఏర్పాటు చేసిన కమిటీ ఆ దరఖాస్తును ఆమోదిస్తుందని తెలిపింది. ఆమోదం తెలిపిన వారంలోపు సదరు కంపెనీకి డిమాండ్ నోటీసును అందిస్తారు. నోటీసులు అందుకున్న తర్వాత కంపెనీ మిగతా 80% ఇంపాక్ట్ ఫీజును 2 విడతల్లో 45 రోజులుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ అనుకున్న సమయంలో ఫీజును చెల్లించకపోయినా, డిఫాల్ట్కు పాల్పడినా 1 నెల గ్రేస్ పీరియడ్ ఇచ్చి ప్రతి విడతలో చేసే పేమెంట్పై 1% పెనాల్టీని విధిస్తారు. 1 నెల తర్వాత సదరు సంస్థను ఎలాంటి రెఫరెండ్ లేకుండానే డిస్క్వాలిఫై చేస్తారు.
ప్లాటెడ్ భూముల విలువ 22,000 కోట్లు. స్టాండ్ అలోన్ భూములు ఇండస్ట్రియల్ పార్కుల్లో కాకుండా ORR లోపల వేరువేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ పరిశ్రమల భూములు 2,000 ఎకరాలు మినహాయించగా మిగతా 7,292.53 ఎకరాల భూమికి SRO రేట్ల ఆధారంగా వాటి విలువ 35,066 కోట్లుగా ఉంది. ప్లాటింగ్ చేసిన 4,740.14 ఎకరాల భూముల విలువ 22,660.12 కోట్లుగా ఉన్నది. అయితే 9,292 ఎకరాల్లో 20,000 ఎకరాలు స్టాండలోన్ భూములుగా పేర్కొన్న ప్రభుత్వం వాటి విలువను మాత్రం తెలియజేయలేదు. HIL పాలసీలో భాగంగా ఈ భూములను చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కింద తీసుకొస్తున్నట్టు జీవోలో ప్రభుత్వం వెల్లడించింది. కాగా SRO విలువ ఆధారంగా అత్యధికంగా సనత్ నగర్ ఇండస్ట్రియల్ పార్కులో చదరపు మీటర్ భూమి ధర ₹43,500గా ప్రభుత్వం నిర్ధారించింది. అత్యల్పంగా చందూలాల్ బారాదరి IDA పాసమైలారంలో చదరపు మీటర్కు ₹3,100గా నిర్ణయించింది. కుకట్పల్లిలో 26,700, బాలానగర్లో 23,000, నాచారంలో 21,000, మౌలాలిలో 20,300గా నిర్ణయించింది. మిగతా ఇండస్ట్రియల్ పార్కుల్లో చదరపు మీటర్ భూమి ధర 7,000 నుంచి 18,900 మధ్యలో ఉన్నది. ఇలాంటి మంచి రియల్ ఎస్టేట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.